ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారన్న? ఏపీలో నెక్స్ట్ సీఎం కంపల్సరీ మన జగనే. ఎందుకంటే చాలా మంచి పనులు చేసినారు పబ్లిక్కి, చాలా అప్రిషియేట్ ఉన్నది. మాలాగా ఫిజికల్ హ్యాండిక్యాప్కి చాలా సపోర్ట్ చేసినారు. తెలంగాణవి మాకు జగన్ వస్తే ఇంకా బాగుండే. కాకపోతే ఏపీలో అయితే ఫిక్స్ ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఫామ్ మళ్ళీ ఇప్పుడు టీడీపీ జనసేన రెండు కలిసి సపోర్ట్గా నిలబడి చేస్తున్నాయి కదా, ఎదురు నిలబడి అంత ఏం లేదు. ఎందుకంటే పర్ఫెక్ట్గా చేసింది జగన్ సరే, మొత్తం వీళ్ళు చేసిన ఏం లేదు. టీడీపీ వచ్చే ఛాన్సెస్ బి లేదు, ఎందుకంటే ఆయన వస్తాడు. జగన్ మీద అంతా బాగా నెగిటివ్ ఫీలింగ్, అందరూ జాబ్ క్యాలెండర్ లేదంటున్నారు, రోడ్లు సరిగ్గా లేదంటున్నారు, అంతా రౌడీయిజం అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? చాలా చేసిన, ఎందుకంటే వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడే చాలా ఉండే. అతని తర్వాత కొడుకు చేస్తున్నా అంటే చాలా గ్రేట్. తండ్రి మనం ఆభ్యానంలో మొత్తం చేసినాయి, కొడుకు చేస్తున్నాడు. డెఫినెట్గా ఇంకా నెక్స్ట్ వస్తేవి ఇంకా బాగా చేస్తున్న నమ్మకం ఉన్నది. ఎందుకంటే చాలా డెవలపింగ్ చేసినాడు, చాలా పబ్లిక్ చేసినాడు, సేవింగ్ చేసినాడు, మెడికల్ క్యాంప్ పెట్టించినాడు, పాలిష్ చేసినాడు. జాబ్ క్యాలెండర్ అసలు ఏం లేదు, జాబ్లు ఏం వదలలేదు. ఎప్పుడు చూడు వాలంటీర్ జాబ్స్. నెగటివ్ పేషెంట్ ఉంటే కొంచెం ప్రెజెంట్ మనం పాజిటివ్గా మనం ప్రయత్నం చేస్తే డెఫినెట్గా జాబ్ దొరుకుతుంది. కాకపోతే కొంతమంది చేయలేరు, అది వాళ్ళకు దొరకలేదు. మొత్తం రౌడీ రాజకీయం, రౌడీయిజం చేస్తున్నారు. టీడీపీ జనసేన బాగా రౌడీ రాజ్యాంగం ఉంటుంది. మనం కలిసిమించి ఉన్నా అనుకో, కొంచెం సపోర్ట్ చేసినా అనుకో, డెఫినెట్గా ఈ రౌడీ రాజ్యం పోతుంది. సొంత చెల్లిని కూడా పార్టీ నుంచి తరిమేసిండు, అదేవిధంగా వాళ్ళ అమ్మను కూడా పార్టీ నుంచి తరిమేసిండు. మన 5 ఫింగర్స్ బరాబర్ ఉండయి. ఏదో ఒక మన ఇంటి మనిషి మన ఇంటికి వస్తారు. పొద్దుగాల మనం బయటికి వెళ్ళిన తర్వాత మన ఇంటి మనిషి మన ఇంటికి తిరిగి వస్తుంది. కంపల్సరీ జగన్ అన్న చెల్లి వస్తాయి, మళ్ళీ వస్తారు. ఎక్కడికక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తున్నారు, కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆల్రెడీ చేసిన వాళ్ళు సరిగా వర్క్ చేయలేదన్నా, లేకపోతే వాళ్ళ మీద నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయన్నా? అసలు ఎందుకని ప్రతి చోట సిట్టింగ్ ఎమ్మెల్యేని మారుస్తున్నారు? దీనిపై మీ స్పందన ఏంటి? ఏంటి నెగటివ్ ఫీలింగ్స్ ఎందుకు వచ్చినాయి అంటే, భేదభావాలు పెట్టుకున్న వల్ల నెగటివ్ ఫీలింగ్స్ వస్తుంది. అంతా మన వాళ్ళు అనుకున్నప్పుడు ఈ నెగటివ్ ఫీలింగ్ రాదు, అందుకోసం ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది మనం కొంచెం మనం అని చేసుకున్నాం అనుకో, ఈ నెగటివ్ ఫీలింగ్ పోతుంది. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్లే ఇక మొత్తం లీడర్లు అన్నట్టు, ఎంప్లాయీస్ అన్నట్టు ప్రతిదానికి వాళ్ళనే ఇంట్లోకి వచ్చి మరి ఇంటికి వచ్చి మరి ఏది ఇస్తున్నారని దాని మీద కూడా నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి? ఇగో మన క్రికెట్లో 11 ప్లేయర్స్ ఉంటారు. క్యాప్టెన్ మంచిగా ఆడినా అంటే మనం మ్యాచ్ గెలవలేము. అందరు గెలిపించినా అనుకో, డెఫినెట్గా మనం పైకి వస్తున్నాం. కానీ మొత్తం భారం మొత్తం క్యాప్టెన్ మీద పెట్టినా అనుకో, ప్లేయర్స్ నుండి మళ్ళీ ఏం లాభం. ఆ ప్లేయర్స్ బి సపోర్ట్ చేసినా అనుకో, డెఫినెట్గా వస్తారు. ఒక రోడ్డు కూడా వేయలేదు, ఎక్కడ చూసినా గుంతలు బయట రోడ్లు ఉన్నాయి. జగన్ ప్రభుత్వం అసలు మంచిగా లేదని బయట పబ్లిక్ టాక్ ఉందన్న. దీనిపై మీ స్పందన ఏంటి? రోడ్డు మనం అంతా అతనేం చేయాలని కాదు, మన ఇంటి ముంగట మనం ఇల్లు నూక్కుంటాం, ముగ్గు వేసుకుంటాం, నీట్గా పెట్టుకుంటాం. రోడ్ బి మనదే అనుకొని మనం కొంచెం సహకరిస్తే డెఫినెట్గా రోడ్ బి మంచి అయిపోతుంది. కాదన్నా, చంద్రబాబు వస్తే ఎలక్షన్లో హైదరాబాద్ లాగా ఏపీలో కూడా ఇంకొక హైదరాబాద్ తయారైంది అంటున్నారు. మరి దాని మీద మీ ఒపీనియన్? ఒకప్పుడు హోప్ ఉండే చంద్రబాబు మీద, కానీ ఇప్పుడు జగన్ చేసినా కాబట్టి ఆ హోప్ పోయింది. డెఫినెట్గా మళ్ళీ ప్రభుత్వం మారిన అనుకో, చేసిన అన్నీ మొత్తం పోతాయి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ ఈసారి హైదరాబాద్ కన్నా ఇంకా డెవలప్మెంట్ అవుతుంది ఏపీ. ఐటీ కంపెనీస్ కానీ వేరే కంపెనీస్ అన్నీ కూడా వస్తాయని డెఫినెట్గా మంచిగా జరుగుతుంది కదా. ఏం ప్రాబ్లం ఉంది? మంచిగా ఉంది కదా. ఇంకా డెవలప్మెంట్ చేస్తారు చంద్రబాబు నాయుడు వస్తే అనేది జనం యొక్క ఉద్దేశం. దీనిపై మీ స్పందన ఏంటి? ఏం లేదండి, డెఫినెట్గా జగన్ సారే వస్తాడు, జగనే బాగా చేస్తాడు. కొంచెం నమ్మకం పెట్టండి సార్, అంతే. థ్యాంక్ యూ. నెక్స్ట్ సీఎం